సార్ మంత్రిగా హజరుద్దీన్ 6 నెలలకైనా భారత మాజీ కెప్టెన్ ఆయన నిజంగా అయితే ఇంతవరకు ఎప్పుడు చూసుంటాం. మన ఉప ఎన్నిక జరుగుతుంటే అక్కడ పోటీ చేసి ఓడిపోయిన మంత్రి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అభ్యర్థి మంత్రి కావటం, ఇది నిజానికి ఇక్కడ ఎన్నిక అయిపోయి బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాడని చెప్తుంటే ఆయన ముఖ్యమంత్రిగా రావడం కానీ ఈ లోపల ఈయన మంత్రి అయ్యాడు. అలాగే నవీన్ యాదవ్ గెలిచి మంత్రి అవుతాడని చాలామంది జోస్యాలు చెప్పారు. ఇక్కడ పోటీ చేయలేదు కానీ అజారుద్దీన్కు టికెట్ ఇస్తారా లేదా కూడా చర్చ కొంత జరిగింది కదా ముందు. కాబట్టి అజారుద్దీన్ మంత్రి కావటము, ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసేసారు. ఇంకా ఏ శాఖ ఇస్తారన్నది ఒకటైతే ఇక్కడ 2 కారణాలు. జూబ్లీ హిల్స్లో మైనారిటీ ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇంతవరకు తెలంగాణ మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ముస్లిం లేకపోవటం అన్నది అదొక పెద్ద విమర్శ. ఎందుకంటే హైదరాబాద్ కానీ తెలంగాణలో కానీ గణనీయమైన మైనారిటీ జనాభా ఉన్న చోట ఎందుకు ఇంతవరకు ఒకరికి కూడా చోటు ఇవ్వలేదు? పైగా మజ్లిస్కు దోస్తులని పేరు, మజ్లిస్ వాళ్ళు ఇప్పుడు కూడా కొంచెం పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారని ఇవన్నీ అంటున్నప్పుడు అజారుద్దీన్కు పదవి ఇప్పుడు ఇవ్వటం అన్నది చాలా ముఖ్యమైన నిర్ణయము. ఇది ఒక పెద్ద సూపర్ స్ట్రాటజీ అంటున్నారు. అది తెలంగాణలోనే కాకుండా బీహార్లో కూడా ఎంవై ఫార్ములా ఇవన్నీ ముఖ్యం కాబట్టి అందులో ఈయన దేశమంతా తెలిసిన మనిషి కదా క్రికెట్ కెప్టెన్గా, అందువల్ల చాలా వ్యూహాత్మకంగానే ఈ పదవి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే 2-3 చర్చలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి 6 నెలల్లో ఎన్ని కావాలి? ఇప్పుడు ఆయన ఏమి 2 సభల్లో సభ్యుడు కాదు కదా, మరి 6 నెలల లోపల ఈయన కౌన్సిల్కైనా పంపించే అవకాశం వస్తుందా లేదా? మళ్ళీ ఎప్పుడు పోటీ జరుగుతుంది? కాబట్టి ఆ విధంగా చూస్తే 6 నెలల లోపలే ఇది ఉంటుంది. 6 నెలలలో స్పష్టత వచ్చే అవకాశం ఉందా లేదా? అసలు ఈ లోపల ప్రభుత్వం యొక్క ఇదేమవుతుంది? ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి ఢిల్లీలో అధిష్టానం అనుమతి తీసుకొని చాలా తప్పనిసరిని ఇది చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ వాళ్ళు ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీని మీద తీవ్రంగా అజారుద్దీన్ మీద ఆయనకి పదవి ఇవ్వటం మీద దేశానికి చాలా హాని ద్రోహం చేసిన వాళ్ళకి పదవి ఇస్తారని ఆ బీజేపీ నాయకులు అంటాం. దాని మీద అజారుద్దీన్ ఆయనకు తెలియక మాట్లాడుతున్నారు, నా స్వభావం అది కాదని ఆయన ఖండన. ఇంకోటి బీజేపీ బీఆర్ఎస్ కూడా ఈ సమయంలో మంత్రి పదవి ఇవ్వడము, ప్రమాణ స్వీకారం అనేది ఎన్నికలను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయించకూడదని వాళ్ళు పట్టుబట్టారు. అంతకుముందు గోవాలో ఇలాగే పరీక్కర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికల సమయంలో ప్రమాణ స్వీకారాన్ని కొంతమందిని తీసుకుంటే ఎన్నికల సంఘం ఆపేసింది. ఇప్పుడు ఇది ఎక్కడ అప్లై అవుతుందంటే ఎన్నికల సంఘం చెప్పిన వివరణ ఏమంటే అంతకుముందు జూబ్లీ హిల్స్ పరిధిలో కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంటుంది, మిగతా చోట్ల ఏం కాదని. సో ఒక రాష్ట్ర మంత్రివర్గం అన్నది ఒక నియోజకవర్గానికి పరిమితమైంది కాదు కాబట్టి అందుకనే గవర్నర్ జిష్ణుదేవరమేమి ఆయనేమీ కాంగ్రెస్కి అనుకూలమైన వ్యక్తి కాదు కదా. ఉదాహరణకు బీసీ రిజర్వేషన్ల బిల్లే ఇప్పటికి చాలా కాలం నుంచి ఆయన పెండింగ్లో పెట్టడం ఒక రాజకీయ సంక్షోభానికి కూడా దారితీసింది. కాబట్టి గవర్నర్కి ఇవన్నీ తెలిసే ప్రమాణ స్వీకారం చేయించాలని మనం అనుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి అక్కడ ఆయన తీసుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని వీలు చూస్తుంటే కాంగ్రెస్ అసంతృప్త జీవులు ఇంతకాలం నుంచి మేము కనబడలేదు, ఇప్పుడు హఠాత్తుగా అజారుద్దీన్ చేస్తారని వాళ్ళు అడిగితే ఈరోజు పొద్దున్నే 2 సలహాదారులుగా నియమించారు. సో కాంగ్రెస్లో చాలా వేగంగా చాలా అర్జెంటు నిర్ణయాలు జరిగి ఆకస్మిక ప్రయోజనాలు కలగాలని వాళ్ళు ఆశిస్తున్నారు. ఇంకా ఓటర్ మహాశైలు ఏం చేస్తారు అన్నదైతే మనం చూడాలి. అంటే జూబ్లీ హిల్స్ అనేది ఇక్కడ ఎమ్మెల్యేని అనుకోవడానికే కాకుండా మంత్రులు ఎవరు, మళ్ళీ ఒక ముఖ్యమంత్రి తిరిగి రావడం ఏంటి, మాజీ ముఖ్యమంత్రి, ఈ లెవెల్లో జరుగుతూ ఉంది హంగామా. అది అదే కదా. ఆయన మటుకు చాలా సంతోషంగా ఉన్నాను ఇంతకాలానికి. సీనియర్ కదా ఎట్లయినా దేశంలో నోన్ పర్సన్.